హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న మ్యాట్రెస్ రివ్యూ వీడియోను మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే, మేము ఈ మ్యాట్రెస్ ఆర్డర్ చేయడమేమో కానీ మాకు అది మా ఇంటికి డెలివరీ వచ్చే వరకు 45 to 47 డేస్ అలా పట్టిందండి. చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది అసలు మాకైతే ఇది బెడ్ ఆర్డర్. యాక్చువల్గా మేము ఈ మ్యాట్రెస్ని సేల్ టైంలో బుక్ చేసామన్నమాట. బుక్ చేసాము, ఒక 8 to 10 డేస్లో డెలివరీ చూపించింది. షిప్పింగ్ వరకు ఓకే, షిప్పింగ్ కూడా అయ్యింది, ఒక లొకేషన్ చూపించింది, అంతవరకు ఓకే. షిప్పింగ్ తర్వాత అసలు ఒక 2 డేస్ వరకు నో అప్డేట్, ఎక్కడుంది ఏంటి అనేది. స్టిల్ సరే చూద్దాం, డెలివరీ డేట్ వరకు చూద్దాం వస్తుందేమో అనుకున్నాము. బట్ డెలివరీ డేట్ కూడా వచ్చేసింది అసలు, అయినా కూడా నో అప్డేట్. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే వస్తుందండి, అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని చెప్పి కొన్ని డేస్ అలా నాంచారు వాళ్ళు కూడా. ప్రాబ్లం ఏంటి అనేది కూడా తెలీదు. కంటిన్యూస్గా కస్టమర్ కేర్ వాళ్ళకి డైలీ ఒకసారి 2 సార్లు అలా కాల్ చేసి అప్డేట్ ఏంటి, ఏదైనా ఉంటే చెప్పండి, అసలు రీజన్ ఏంటి, ఏమైంది, ఏదీ లేదు అసలు. వాళ్ళైతే కొన్ని డేస్ తర్వాత ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయింది ప్రోడక్ట్, సో రిటర్న్ పంపించేసి వాళ్ళే మళ్ళీ మాకు క్యాన్సిల్ చేసి బుక్ చేశారండి ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్. సరే కనీసం అదైనా వస్తుంది అనుకుంటే అది కూడా సేమ్ షిప్పింగ్ వరకు ఓకే, షిప్ అయ్యింది. 2-3 డేస్ స్టిల్ నో అప్డేట్, సేమ్ ఫస్ట్లో ఎలా అయిందో అలానే. సరే డెలివరీ డేట్ అయినా అప్పటి వరకన్నా కస్టమర్ కేర్ వాళ్ళకి ఇంతకుముందు ఇలా అయ్యింది, ఇప్పుడైనా వస్తుందా లేదా అని కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకా టైం ఉంది కదా అండి, పక్కా వస్తుంది అదే డేట్లో అని చెప్పారు. డెలివరీ డేట్ కూడా దాటిపోయింది, అయినా కూడా నో అప్డేట్ అసలు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అసలు. కస్టమర్ కేర్కి కాల్ చేసి డైలీ 1 or 2 కాల్ చేసి అప్డేట్ ఏంటి, ఇంకెప్పుడు వస్తుంది, అసలు ఏంటి, అసలు ఇష్యూ ఏంటి అని ఎన్నిసార్లు అడిగినా కూడా అప్పుడు వస్తుంది మేడం, ఇంతే. ఇక ఒక పాయింట్లో వాళ్ళైతే క్యాన్సిల్ చేసుకోండి మేడం, ఏదేమన్నా అంటే ఎక్కువ కాల్ చేస్తే ఇంకా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఆర్డర్ చేయండి అని చెప్తారు. ఎంత సింపుల్గా అసలు. మేము సేల్ టైంకి నార్మల్ టైంకి 3700 చేంజ్ డిఫరెన్స్ ఉందండి. అంత అమౌంట్ మేము ఎక్స్ట్రా పే చేయలే. ఎంత హెవీ అమౌంట్ అవుతుందండి అసలు, అంత అమౌంట్ అంటే చాలా డిఫరెన్స్ అసలు. మా హస్బెండ్ అయితే ఇంకొకటే మాట, నాకు ప్రోడక్ట్ కావాలి ఎట్ ఎనీ కాస్ట్, క్యాన్సిల్ అయితే మేము చెయ్యము మా సైడ్ నుంచి, మీరు కూడా క్యాన్సిల్ చేయకండి అని చెప్పారు వాళ్ళకి అసలు. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్లో అసలు చాలా వరకు క్యాన్సిల్ చేసేయండి అని చాలా ప్రెజర్ చేశారు. వాళ్ళు కూడా ఇలా కాదు అనేసి ఇక లాస్ట్కి కన్జ్యూమర్ ఫోరంలో కూడా పెట్టామన్నమాట. పెడితే స్టార్టింగ్లో వాళ్ళు కాల్ చేస్తే మేమే లిఫ్ట్ చేయలేదని మాకే మళ్ళీ రిటర్న్ అన్నారు, మేము లిఫ్ట్ చేయట్లేదు అని. అలా ఒక కంప్లైంట్ పోయింది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కంప్లైంట్ చేస్తే, ఆ కంప్లైంట్ చేసిన కొన్ని డేస్కి అప్పుడు మాకు ప్రోడక్ట్ వచ్చింది. ఇన్ని డేస్ వచ్చింది, అది కూడా ఎట్లుంటుందని అదొక టెన్షన్. మళ్ళీ కొంచెం ప్రోడక్ట్ చూసాక ఓకే అనిపించింది. పెద్ద ప్రాసెస్ అయిపోయింది మాకు ఈ బెడ్ ఆర్డర్. ఫస్ట్ టైం ఇలా జరగడం. చాలా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసాం కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. అప్పుడప్పుడు ఇలా అవుతుంటాయి అంటారు కదండి, మా లైఫ్లో ఇదొక సిచ్యువేషన్ అన్నమాట ఆన్లైన్ ఆర్డర్స్లో. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసిందా? ఫేస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రోడక్ట్ అయితే బాగుందండి. కొన్ని రివ్యూస్లో మాత్రం సమ్మర్లో హీట్ వస్తుంది అని అన్నారు. ఇప్పటివరకు అయితే ఓకే అండి, బాగుంది. ఇంకా చూడాలి. బెడ్ అయితే బాగుంది, క్వాలిటీ అదంతా కూడా బాగుంది. బెడ్ 3 layers 3 foams వచ్చాయన్నమాట మొత్తం మనకి బెడ్లో. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.